అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్నటువంటి మీ శత్రువులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవలు జరగవచ్చును. కానీ గొడవ పరిష్కారం కాదని మీరు తెలుసుకోండి. ఒకవేళ గొడవ జరిగితే మాత్రం గెలిచింది మీరే, కానీ గొడవ జరగకుండా పూర్తి ప్రయత్నం చేయడం ద్వారానే మీకు మేలు కలుగుతుంది. పిల్లలు అయితే పూర్తిగా క్రమశిక్షణతో ఉండడం జరుగుతుంది. ఈరోజు ప్రకృతి యొక్క ఏ అంశాలు కూడా మీకు హాని కలిగిస్తున్నాయో తెలుసుకోవాలి, దీన్ని అర్థం చేసుకోవాలి. దీని కారణంగా ఈరోజు మీరు తక్షణ మార్పులు చేయడం సాధ్యమవుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయం పెరగడం తగదని మీరు ఈరోజు మరి గుర్తించాలి. సామాజిక పనిలో భాగంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండండి. దీని ద్వారా సానుకూల పని ఉంటుంది. ఇది మీకు ముందుకు సాగడానికి సహాయపడుతుంది. లక్ష్యాన్ని పరిష్కరించడం ద్వారా మాత్రమే మీరు లక్ష్యం సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. సమయం ప్రకారం అవాంఛిత పనులను వదిలించుకోవడం జరుగుతుంది. డబ్బు రాక బాగుంటుంది. మీకు ప్రయాణంలో వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది మరియు కుటుంబం నుండి మద్దతు అయితే లభిస్తుంది. వ్యాపారంలో కొనసాగింపు అనేది ఉంటుంది. ఉద్యోగంలో ఉద్రిక్తత అనేది పెరుగుతుంది. ఉపాధ్యాయుల ప్రవర్తన విద్యార్థులకు మధురంగానే ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతృప్తి అనేది నెలకొంటుంది. ఈరోజు కొంతమంది ప్రముఖులను కలుసుకోవడం ద్వారా ముఖ్యమైనటువంటి వార్తలు స్వీకరించబడతాయి. దాని ద్వారా వారికి మానసిక ప్రశాంతత కూడా అందుతుంది. ఈరోజు తొందరపాటు నిర్ణయాలను మానుకోవాల్సి వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా విషయంలో నిర్ణయం అడిగితే మాత్రం ఈరోజు మీరు వారికి మీ నిర్ణయం సలహా గురించి మీరు చెప్పనవసరం లేదు. దాని బదులు మౌనంగా ఉంటేనే మేలు. లక్కీ సంఖ్య 17, లక్కీ కలర్ కాంస్య. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ దోషాలు కూడా పరిహారం అయిపోతాయి. ఒకవేళ అప్పుల బాధ ఉన్నా కూడా అది కూడా తొందరగానే తీరిపోతుంది. ఈరోజు మీరు ఇలా చేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ విధంగా చేయనట్లయితే మీకు సమయం అందుబాటులో లేనట్లయితే మీరు ఒక బ్రాహ్మణునికి మీరు పప్పు ఉప్పు దానం చేయడం ద్వారా, బట్టలను దానం చేయడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ దోషాలు కూడా పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.